మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ స్తోత్రాలు పఠించాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఏ ఆలయాలు సందర్శించాలి, ఇటువంటివన్నీ ఈ రోజు తెలుసుకుందాం. మన దగ్గర ఉన్నారు టి ఉమా శంకరనారాయణన్, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి చేసిన వారు. ఇప్పుడు వారి మాటల్లోనే ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలో మాకు తెలియపరచగలరు? ఓం మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శల్యస్య రాహవే కేతవే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేషం నుంచి మీనరాశుల వరకు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మొదట మనం తెలుసుకుందాం. ఇక్కడ గ్రహాల స్థితిగతులు, నవగ్రహాల స్థితిగతులు పరిశీలించిన ఎడల వృషభ రాశిలో గురుడు, మిథునంలో కుజచంద్రులు, కన్యలో కేతువు, అదేవిధంగా రాహు మీనరాశిలో, శుక్రుడు ఉచ్చ స్థానంలో మీనరాశి యందు శుక్రుడు ఉన్నాడు. తర్వాత బుధ భగవానుడు మీనరాశిలో ఉన్నారు. తర్వాత కుంభంలో శని రఘువులు. ఈ విధంగా ఈ స్థితిగతులు ఉండడం జరిగినది. ద్వాదశ రాశుల్లో ఫస్ట్ మేషరాశి పరిశీలించిన ఎడల అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి ఈ వారం చాలా అత్యుత్తమంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. వీళ్ళు బుద్ధి బలంతో ఏ కార్యాన్నైనా వాళ్ళు తన అందుబాటులో తన చేతిలోకి తీసుకొని కార్యాన్ని సఫలీకృతం చేసుకుంటారు. అదేవిధంగా వీళ్ళకి మేషం నుంచి వ్యయస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. విద్యార్థులకు చతుర్థ స్థానం చూసినా, పంచమ స్థానం చూసినా విద్యార్థులకు కష్టపడి చదివినను వాళ్ళకి ఇప్పుడు మార్చి మనకి ఏంటంటే పరీక్షల సమయం. చాలా కష్టపడి చదివిన వాళ్ళకి అందులో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత పొందే అవకాశాలు కలవు. అదేవిధంగా కుజుడు, మేషరాశికి అధిపతి అయిన కుజుడు తృతీయంలో కుజచంద్రులు కలిసి ఉండడం వల్ల కొంచెం వీళ్ళకి ఏంటంటే ఇమోషనల్ ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేసుకొని, అంటే కోప స్వభావాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని వెళ్తే అన్ని విధంగా వీళ్ళకి కార్యజయం అనేది కలుగుతుంది. అయితే మనకి ఏ దేవుళ్ళు ఇప్పుడు మన గోచారం ప్రకారము ఇప్పుడు నేను చెప్పాను, బుధుడు వ్యయస్థానంలో మనకి ఏంటంటే మేషంలో, మీనంలో బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు. ఈ బుధునికి విష్ణు సహస్ర పారాయణం చేసిన ఎడ్ల, బుధవారం నాడు గణపతిని పూజించిన ఎడ్ల వీళ్ళ కార్యసిద్ధి అనేది జరుగుతుంది. ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి ఈ వారం ఎలా ఉంటుందో తెలియపరచగలరు? ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయిన వృషభ రాశిలోకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నవాళ్ళు వృషభ రాశిలోకి వస్తారు. ఇప్పుడు వృషభ రాశిని పరిశీలించిన ఎళ్ళ వాళ్ళు లగ్నస్థానంలో గురుడు ఉన్నాడు, తృతీయంలో కుజచంద్రులు ఉన్నారు, పంచమంలో కేతు ఉన్నాడు. వీళ్ళకి వృషభ రాశి నుంచి గోచార రీత్యా చూసిన లాభస్థానంలో రాహు, శుక్రుడు, బుధుడు ఉన్నాడు. వృషభ లగ్నానికి పంచమ లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థితిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. అంటే ఎందుకు నేను ఈ గ్రహ సంచారం చెప్తున్నానంటే వీళ్ళకి ఈ వారం చాలా అత్యున్నతంగా ఉన్నదని చెప్పడంలో సందేహం కలదు. అయితే విద్యార్థుల్లో చతుర్థ పంచమాదుల్లో స్థానంలో రవి శనితో కలిసి ఉండడం వల్ల 14వ తారీఖు నుంచి రవి కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మార్చి ఎండలో ఆఖరి తేదీలో షష్టగ్రహ కూటమి కూడా జరగడం అనేది అక్కడ, అంటే 6 గ్రహాలు ఒకే మీనరాశిలో చేరడం అనేది జరుగుతుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం అనేది జరుగుతుంది. అయితే నేను విద్యార్థుల గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే కొంచెం కష్టపడి వాళ్ళు చదివిన ఎడల వీళ్ళకి చాలా మంచి మార్కులతో వాళ్ళు పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు. వీళ్ళు ఓవరాల్గా వీళ్ళకి మొత్తం గ్రహాలన్నీ, నవగ్రహాలు పరిశీలించిన ఎడల వీళ్ళకి ఏంటంటే గ్రహాలన్నీ మంచి స్థానంలో ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళ ఇష్ట దైవాన్ని పూజించుకున్నా, లేకపోతే గణపతి పూజ చేసుకున్నా, గణపతి ఆరాధన చేసుకున్నా వాళ్ళకి వాళ్ళు
ఏంటి వాళ్ళ మనసులో ఏంటున్నాయో వాళ్ళ కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి ఈ వారం ఎలా ఉంటుందో తెలియపరచగలరు? ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయిన మిథున్ రాశి గురించి తెలుసుకుందాం. మిథున్ రాశి ఈ వారం పరిశీలించిన దశమ స్థానంలో 3 గ్రహాలు, శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అంటే లాభాధిపతి అయిన శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండడం అనేది చాలా వీళ్ళకి ఏంటంటే వివాహ శుభకార్యాల్లో వీళ్ళు పాల్గొనడం, తర్వాత నూతన వస్తువులు కొనడం అనేది జరుగుతుంది. అయితే దశమ స్థానం అనేది అక్కడ మనకి ఉద్యోగ స్థానం అయినది. దానివల్ల వాళ్ళు ఉద్యోగంలో మెలకువలు తెలుసుకొని ఏ విధంగా నడుచుకుంటే మనకి ప్రమోషన్లు వస్తాయని తెలుసుకొని వాళ్ళకు స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఈ నెలలో కూడా పరిశీలించిన శుక్రుడు చాలా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ మార్చి అంతా వీళ్ళకి బాగుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు. కోప స్వభావాన్ని కొంచెం తగ్గించుకుంటే వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో అంటే ఈ కుజుడు లగ్న స్థానంలో గ్రహదోషం వల్ల కొంచెం వాళ్ళు అనుకోగా మెలుచుకొని పక్కవారితో మంచిగా ప్రవర్తిస్తూ వీళ్ళు మనోబలాన్ని పెంచుకున్నారంటే ఏ కార్యాన్నైనా సాధించగలరని చెప్పడంలో సందేహం లేదు. అయితే గురుడు కూడా చాలా మంచి ప్లేస్లో వ్యయస్థానంలో గురుడు ఉన్న యోగకారకుడైన చెప్పవచ్చు. అయితే వీళ్ళు ఓవరాల్గా లగ్న కుజునికి సుబ్రహ్మణ్య స్వామిని ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేసుకునేలా వీళ్ళ కార్యసిద్ధి అనేది జరుగుతుంది. ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియపరచగలరు? 12 రాశుల్లో 4వ రాశి అయింది కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఇందులో వచ్చిన వాళ్ళు కర్కాటక రాశిలోకి వస్తారు. ఇక వారఫలాలు గ్రహ సంచారం చూసిన ఎడల గోచార రీత్యా వీళ్ళకి కర్కాటక లగ్నానికి యోగకారకుడైన గురుడు భాగ్యాధిపతి అయి ఉండి లాభస్థానంలో మంచి ప్లేస్లో ఉన్నాడని చెప్పుకోవాలి. ఈ విధంగా ఉద్యోగస్తులకి మంచి కాలం, తర్వాత వ్యాపారస్తులకు కూడా చాలా మంచి కాలం అని చెప్పవచ్చును. ఓవరాల్గా వీళ్ళకి చూసిన ఎడల అష్టమంలో రవి శనులు ఉన్నారు. రవి 14వ తారీఖు తర్వాత కుంభరాశి నుంచి మీనరాశిలోకి చేరుతాడు. అప్పటి వరకు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆరోగ్య విషయంలో ఏదైనా చిన్న పెద్ద ఏదైనా ఆరోగ్య విషయంలో ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పదలుచుకున్నాను. ఇక అయితే మనం ఏ పరిహారాలు చేసుకుంటే ఈ ఆరోగ్య విషయంలో కానీ విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందుతారు, తర్వాత ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ విధంగా వాళ్ళు పురోగతి చెందుతారని పరిశీలించిన వీళ్ళకి ఏంటంటే కుజుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. అందుకే కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకొని గురుడికి శనగలు దానం ఇచ్చుకున్నా వీళ్ళు మంచి స్థానంలో ఉంటారని చెప్పడంలో సందేహం లేదు.